జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో భారీగా గోల్మాల్ జరిగాయని అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది ప్రజాప్రతినిధులు వారి బంధువులకే ఈ గ్రూప్ 1లో అవకాశాలు కల్పించారు. దానికి అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు అధికార పార్టీకి కొమ్ము కాశారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో భారీగా గోల్మాలు అవకతవకలు జరిగాయని అప్పుడు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వారి బంధువులకే ఈ గ్రూప్ 1లో అవకాశాలు కల్పించారని, దానికి అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు కూడా అధికార పార్టీకి కొమ్ము కాశారు అన్నట్లుగా కొన్ని ఆరోపణలు వారి మీద వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి సార్ గ్రూప్ 1లో ఏం జరిగింది అప్పుడు? ఇప్పుడు గ్రూప్ 1లో ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈవెన్ మొన్న కూడా చూశారు కదా, మొన్న ఈ ప్రభుత్వం వెళ్ళిపోయే ముందు కూడా ఏ విధంగా ట్రై చేశారు. వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను కొంతమందిని తీసుకొచ్చి కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు చేయాలని చెప్పి సో మ్యాక్సిమం ట్రై చేశారు. అది వీలు పడలా. సో ఇప్పుడు ఇదని కాదు, మీకు మొన్న మధ్య న్యూస్ కూడా చూస్తే ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో కూడా భారతి గారి ఇంట్లో పనిచేసే పని మనుషులకు సంబంధించిన వాళ్ళ బంధువులందరినీ కూడా తీసుకెళ్ళి హోంగార్డులుగా, అంటే ఇటు ఫిజికల్గా దేహదారుడ్య పరీక్షల్లో ఫెయిల్ అయిన వాళ్ళని, సరైన హెల్త్ కండిషన్ లేని వాళ్ళని, ఫిజికల్ కండిషన్ లేని వాళ్ళని, ప్లస్ కనీస విద్యార్హతలు లేని వాళ్ళని కూడా హోంగార్డులుగా నియమించడం జరిగింది. అంటే అసలు వైకాపా పాలనలో మంత్రుల సిఫార్సులు, ఎమ్మెల్యేల సిఫార్సులు, ఎంపీల సిఫార్సులు, అలాగే ఎమ్మెల్సీల సిఫార్సులతోనే అన్ని శాఖల్లో ఉద్యోగాలు భర్తీ అయిపోయాయి. అర్హత ఉన్న వారికి అసలు ఉద్యోగాలు వచ్చాయి కాదు, ఎటువంటి అర్హత లేని వారికి మాత్రమే సిఫార్సులతో ఇటువంటి ఉద్యోగాలను కల్పించేవారు అంటూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అది నిజం అండి. ఇప్పుడు ఈవెన్ ఎల్సిటీ బోర్డులో తీసుకుంటే కూడా ఇటు అవినాష్ రెడ్డి యొక్క ప్రాంతంలో కానీ, ఇటు పొంగనూరులో పెద్దిరెడ్డి గారు కాడ కానీ అవసరం లేని చోట అవసరానికి మించి అసలు అవసరం లేదు. సో కేవలం డబ్బులు సంపాదించుకోవడం కోసమే సబ్ స్టేషన్లు పెట్టారు. అంటే సాధారణంగా ఒక సబ్ స్టేషన్ మెయింటైన్ చేయాలంటే నెలకి మినిమము గవర్నమెంట్ 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి. సో వీళ్ళు ఇష్టానికి ఇబ్బడి ముబ్బడిగా అవసరం లేని చోట కూడా సబ్ స్టేషన్లు పెట్టేసేసి ఇటు అవినాష్ రెడ్డి ఇలాకాలోను ఇటు పెద్దిరెడ్డి ఇలాకాలో కూడా పెట్టేసేసి, రెండోది ఏం చేశారంటే ఒక్కొక్క సబ్ స్టేషన్కి మినిమం 2 ఆపరేటర్లు కావాలి, ఎంప్లాయీస్ కావాలి ఆ షిఫ్ట్ ప్రకారం పనిచేయడానికి. సో ఒక్కొక్క అభ్యర్థి దగ్గర నుంచి 10 లక్షల రూపాయలు లంచ రూపంలో తీసుకుని వాళ్ళకి జాబులు ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి ఉద్యోగాలు ఇచ్చినట్టు అయింది. సో అదేవిధంగా వీళ్ళు సంపాదించుకోవడం కూడా జరిగింది. సో ఈ విధంగా మీరు ఏది తీసుకున్నా, ఈవెన్ ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నా కూడా సో వీళ్ళ సొంత జాగీర్ అవుతే ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఇప్పుడు ఈవెన్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కూడా ఇంత విచ్చలవిడితనం ఉండదు. ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా మనుగడ సాధించాలి, ఆ కంపెనీ మనుగడ అది మళ్ళీ ఒక పురోగతి వైపు ప్రయాణించాలంటే ఒక ఎఫిషియెంట్ ఇంజనీర్స్నో లేకపోతే ఎఫిషియెంట్ ఎంప్లాయీస్నే తీసుకుంటారు కదా. సో ఇక్కడ అది కూడా లేకుండా వీళ్ళు ఇష్టానుసారం చేయడం జరిగింది. సో అసలు ఈ గ్రూప్ 1లో ఏమైంది సార్ అంటే 75 మార్కులకు గాను ఒక క్యాండిడేట్కి 74.5% మార్కులు వచ్చినట్లుగా చెబుతూ ఉన్నారు. అలా అలాగే ధనుంజయ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారి బంధువుకు కూడా 74 మార్కులు వచ్చాయి. దీని వెనక భారీగా గోల్మాల్ జరిగింది అనేటువంటి వార్తలు, ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది? ఇప్పుడు 2025 మార్కులకు గాను దగ్గర 1099 ఎంతో అతను స్కోర్ చేశాడు, టాపర్. సో చేయడం జరిగింది. సో అటువంటిది అంటే 2025కి గాను 1099 స్కోర్ చేయడం జరిగింది. అందులో ఓన్లీ 275 మాత్రమే అతను ఇంటర్నల్ మార్క్స్గా పొందాడు. 275 మార్క్స్గా టాపర్కి వచ్చింది. అంటే దగ్గర 72.72% అతను సాధించింది. సో ఈ విధంగా దగ్గర 9 మందో 10 మందికో చేశారు. అంటే గతంలో ఎన్నడూ రాని విధంగా ఈసారి అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలోనే అన్ని మార్కులు వచ్చాయి,
గ్రూప్ 1లో గ్రూప్లో రెండోది మార్కులు రావడం ఒకటి. సాధారణంగా ఇంతవరకు జరిగిన ఈ యొక్క గ్రూప్ 1 పరీక్షల్లో ఏ రోజున కూడా ఇంటర్నల్ మార్క్స్ ఈ విధంగా పడలా. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి తీసుకుంటే కూడా, సో అప్ టు 2019 వరకు కూడా తీసుకుంటే కూడా ఇంతవరకు ఎప్పుడూ జరగలే. సో ఇక్కడ పరాకాష్ట ఏంటంటే కంప్లీట్గా సిస్టాన్ని వీళ్ళ చేతిలో తీసేసుకుని వేసేసాయి, మ్యాక్సిమం వేసేసాయి. అంటే అవకతవకలు జరిగిన తర్వాత కూడా గ్రూప్ 1 రద్దు చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ రద్దు చేసినా కానీ ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని మళ్ళీ తీసుకోవడం జరిగింది అనేటువంటి వాదనలు కూడా వాళ్ళని తీసుకోవడం జరిగింది. మొత్తం అన్ని బైపాస్ చేసేసి, రూల్స్ అయి బైపాస్ చేసేసి ఇంటర్నల్ మార్క్స్ ఇష్టానికి మ్యాక్సిమం వేసేసారు. అంటే ఇంక వీళ్ళ ఇష్టం అనమాట. సో యాక్చువల్గా అక్కడ మెరిట్ ప్రకారం లేకపోతే వాడి యొక్క పెర్ఫార్మెన్స్ ప్రకారం మార్కులు పడతాయి కదా. సో ఆ విధంగా ఏదో ఒకడు సాధించాడు. మరి అప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు ఏం చేశారు? ఇప్పుడు గౌతమ్ సవాంగ్ ఏం చేస్తాడు చెప్పండి. ఇప్పుడు బాబు గారి మీద దాడి జరిగినప్పుడు ఒక డీజీపీ స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడిన తీరు చూశారు కదా. పార్టీ ఆఫీస్ మీద కూడా దాడి జరిగినప్పుడు ఏం చేశారు? వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, లేకపోతే వాళ్ళు ఏదో వాళ్ళ భావ స్వేచ్ఛని వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఏంటి, ఒక ప్రతిపక్ష నాయకుడి మీద, ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ మీద రాళ్ళు, చెప్పులు, కర్రలు విసురుతుంటే అది భావ స్వేచ్ఛ అని చెప్పాడు. సో ఇంకా అటువంటి వ్యక్తి వాళ్ళకి హీల్డ్ అయిపోయినట్టే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క జమానాలో, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో అసలు ఇటు సిఎస్ల దగ్గర నుంచి, డీజీపీల దగ్గర నుంచి, ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళకి హీల్డ్ అవ్వాలి ఎవరిని చెప్పండి? వాళ్ళకి బెండ్ అవ్వలేదు ఎవరు చెప్పండి? వాళ్ళకి దాసోహం అమ్ముంది ఎవరు చెప్పండి? వాళ్ళకి మడుగులు వస్తుంది ఎవరు చెప్పండి? ఎవడైనా ఒకడిద్దరు ఉంటే కూడా, అతను నిజాయితీ పడి ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి లూప్ లైన్లో పడేశారు, అంతే కదా. సో ఎవరైతే వాళ్ళ మాట వింటారో, ఎవరైతే వాళ్ళ అనుసరణలో వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు పదవులు ఇవ్వడం జరిగింది. దానికి తగ్గనగానే వాళ్ళు కూడా ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా కూడా వాళ్ళ యొక్క స్వామిభక్తి చాటుకున్నారు. రెండు, అటు స్వామిభక్తి చాటుకున్నారు, వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సంపాదించుకున్నారని ప్రతి వాళ్ళు చెబుతున్నారు. అసలు ఎప్పుడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో, ఈవెన్ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే కూడా చూస్తే కూడా ఇటు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, ఇటు ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ అసలు కరప్షన్ అనేది ఇంకా పీక్స్ అంటున్నారు, హైయెస్ట్. ఇప్పుడు ఆడిందే ఆటరా పాడిందే పాటరా కింద అయిపోయింది. ఇప్పుడు ఒక మెయిన్ ఇంటికి పెద్ద సరిలేకపోతే ఆ కుటుంబం ఏ విధంగా విచ్ఛిన్నమైపోద్ది, ఏ విధంగా వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారో అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి యొక్క దృష్టి ఎంతసేపు ల్యాండు, శాండు, వైను, మైన్ మీద ఉంది. సో ఎంతసేపు నేను ఎంత సంపాదించుకోవాలి, నేను ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకోవాలని టార్గెట్ పెట్టినప్పుడు, సో వీళ్ళు కూడా అధికారులు, మిగతా ఈ యొక్క ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరూ కూడా వీళ్ళ టార్గెట్లు వీళ్ళే పెట్టుకున్నారు. వీళ్ళు చూశారు కదా. ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి గారు కూడా అక్కడ విశాఖపట్నం చుట్టుపక్కలంతా కూడా కొన్ని వందల వేల ఎకరాలు అగ్రిమెంట్లు వేయించుకున్నాడని, ప్లస్ అసైన్డ్ భూములు దగ్గర 800-900 ఎకరాల భూములు కుమారుడి పేరున కొన్నాడని చెప్పి కూడా మూర్తి యాదవ్ గారు కూడా, జనసేనకు సంబంధించిన కార్పొరేటర్ కూడా విత్ ఆధారాలతో కూడా ఆయన చూపించడం జరిగింది. సో కాబట్టి సో వీళ్ళ యొక్క పరిపాలనలో ఆ వ్యవస్థ ఈ వ్యవస్థ లేదు, అన్ని వ్యవస్థల్లో కూడా వీళ్ళ అవినీతి పూర్తిగా అవినీతిమయం చేసేసారు. సో వాళ్ళకి తగ్గట్టుగా ఇంకా మంది అధికారం. ఇప్పుడు చాలామంది మీరు మినిస్టర్లు వాళ్ళు మాట్లాడినప్పుడు చూశారు, 151 సీట్స్ వచ్చినాయి, మాకేంట్రా మీరు చెప్పేది, మీరు ఆఫ్టర్ 23 సీట్లు మీకు, సో మా ఇష్టం, ఇది మా జాగీర్ అన్న రీతిలో. సో ఇంకా వాళ్ళు ఇంకా తిరుగులేననే విధంగా ఈ విధంగా ప్రతి వ్యవస్థని, ప్రతి సిస్టాన్ని కూడా సర్వనాశనం చేసేసి వాళ్ళకి కావాల్సిన మనుషుల్ని ఆ సిస్టంలోకి లోపల పెట్టేయడం జరిగింది. సో అది యూపీఎస్సీ అయినా, లేకపోతే గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, అది ఈబీ డిపార్ట్మెంట్ అయినా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయినా, అసలు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఎక్కడ కూడా రూల్స్, రెగ్యులేషన్స్, ఎథిక్స్, మారల్స్ ఏవి కూడా వీళ్ళు పాటించలేదు. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు అనుకున్నదే ఆడిందే పాటరా పాడిందే పాటరా అన్నట్టు వాళ్ళు ఇష్టానుసారం చేయడం జరిగింది. సో ఏదేమైనా సరే బాబు గారికి ఇటు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కన్నా వీళ్ళు చేసిన అవినీతి, వీళ్ళు చేసిన అక్రమాల మీద కూడా చాలా పెద్ద కసరత్తే చేయవలసి ఉంటుంది. ప్రజలు కూడా ఆ విధంగానే ఎదురు చూస్తున్నారు కాబట్టి సో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వెయిట్ చేయండి.